నోరూరించే చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ ఏదైనా అనుకోండి. నేను మాత్రం చికెన్ బిర్యానీ అనే అంటాను. సో, నా చికెన్ బిర్యానీ రెసిపీ ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా ఫుల్ వినండి. అప్పుడే మీకు పొడి పొడిగా మంచి గుమగుమలాడే రుచికరమైన చికెన్ బిర్యానీ వస్తుంది. సో, చూద్దామా? చికెన్ బిర్యానీకి కావాల్సినవి. ఫస్ట్ ముందుగా చికెన్ అనమాట. ఫ్రెష్ చికెన్ విత్ స్కిన్ తీసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బావుంటుంది. నేను మీడియం కట్ అని చెప్పి విత్ స్కిన్ తీసుకున్నాను. వాళ్ళిచ్చిన తర్వాత కూడా మనం నీట్‌గా దీన్ని వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని దీనిని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్‌కి కావాల్సినవి మీకు చూపిస్తాను. కర్డ్, పసుపు, కౌ ఘీ, నెయ్యి ఈ 3 ఐటెమ్స్ అండ్ కొంచెం సాల్ట్ కూడా. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపి మీకు కావాలంటే హాఫ్ లెమన్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు వేయను హాఫ్ లెమన్. ఎప్పుడు వేస్తానో చూపిస్తాను. దీనినంతా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. కొంతమంది మ్యారినేట్‌కి ఫ్రిడ్జ్‌లో పెడతారు. కానీ నేను బయటే ఉంచుతాను. బయటున్నా కూడా టేస్ట్ బావుంటుంది. సో, ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. నేనొక 2 అవర్స్ పక్కన పెట్టేసాను ఇలా కలుపుకొని. సో, దీనిని మ్యారినేట్ అంటారనమాట. ఇప్పుడు మనం ఏ రైస్ తీసుకుంటున్నానంటే బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను, దానికి ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకుంటున్నాననేది మెయిన్ అనమాట. సో, స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ బాస్మతి రైస్ ఎంతసేపు నానబెట్టుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో, నెక్స్ట్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్. ఈ గ్లాస్‌కి తీసుకున్నాను. 1 గ్లాస్, 1 ½ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్‌కి 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది వాష్ చేసేసి మనం ఎక్కువ సేపు నానబెట్టకూడదు. ఎక్కువ సేపు నానబెడితే బిర్యానీ ముద్దగా అయిపోతుంది. సో, 15-20 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇది బాస్మతి రైస్ అనమాట. వాటర్ పోసి నానబెట్టి సోక్ చేసి పక్కన ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీకి కావాల్సిన ఐటెమ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇవి బిర్యానీకి కావాల్సిన ఐటెమ్స్. 2 ఆనియన్స్, ఒక టమాటో. చాలామంది టమాటో తీసుకోరు. కానీ నేను తీసుకుంటాను. నా బిర్యానీకి టమాటో నేను ఖచ్చితంగా వేస్తాను. పుదీనా, ఇది కొబ్బరి తురుము అండ్ కోకోనట్ తురుము అది. గ్రీన్ చిల్లీస్ 3 తీసుకున్నాను. మీకు కారంగా కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఈ బౌల్‌లో ఏమున్నాయో మీకు చెప్తాను. అండ్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకున్నాను. ఈ బౌల్‌లో వచ్చి ఇది బిర్యానీ మొగ్గ, బిర్యానీ ఫ్లవర్, 2 ఎలాచీ, కొంచెం పెప్పర్ అండ్ సోంపు తీసుకున్నాను. ఇక్కడ నేను బిర్యానీ ఫ్లేవర్ అనేది మిక్సీకి వెయ్యట్లేదు. ఇంకా మిగతావన్నీ మిక్సీకేస్తాను. సో, ఏవేవి మిక్సీకేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి తురుము అండ్ బిర్యానీ మసాలా ఐటెమ్స్, ఇంకా 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలి అంటే కొన్ని ఎక్కువ వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ హాఫ్‌గా కట్ చేసి వేసుకుంటున్నాను. కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి మిక్సీకి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. మీకు కారంగా కావాలంటే ఇంకొక 2 ఎక్స్‌ట్రా వేసుకోండి. సో, ఇలా నున్నగా రుబ్బుకున్న తర్వాత నేను న్యూట్రీ పాట్‌లో బిర్యానీ చేస్తున్నాను. న్యూట్రీ పాట్‌లో మటన్ కర్రీ అని ఉంటది ఆప్షన్. అది క్లిక్ చేసుకోండి. మనకు వేయించుకునేటప్పుడు బాగుంటుంది. న్యూట్రీ పాట్‌కైనా లేకపోతే స్టవ్ పైన కుక్కర్‌కైనా ఇదే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఆయిల్ పోసుకోండి. నేను ఈ చిన్న గ్లాస్‌కి ఆయిల్ పోసుకున్నాను. రైస్ స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ మీద చేసుకునేటట్టయితే 1 ½ గ్లాస్, చిన్న గ్లాస్‌కి 1 ½ గ్లాస్ ఆయిల్ పోసుకోండి. న్యూట్రీ పాట్‌లో అయితే చిన్న గ్లాస్‌కి ఫుల్ గ్లాస్ పోసేసుకోండి. సో, అది వేసుకున్న తర్వాత జీలకర్ర, బిర్యానీ ఫ్లేవర్, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోండి. ఆనియన్ కలర్ మారాక కొంచెం పింకిష్‌గా వచ్చిన తర్వాత మసాలా వేసుకోండి. మనం మిక్సీకేసుకున్నాం కదా! ఆ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు ఒకవేళ స్టవ్ పైన చేసేటట్టయితే అన్నీ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి చేయండి. ఇక్కడ న్యూట్రీ పాట్‌లో మనమేమి అడ్జస్ట్ చేయక్కర్లేదు. అదే తీసుకుంటుంది దానికి కావాలన్నట్టు. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తీసుకున్నాం కదా! ఆ టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా గుజ్జు వస్తుంది అన్నప్పుడు చూడండి, కాసేపు ఫ్రై చేయండి. టమాటా కొంచెం సాఫ్ట్ అవుతుందనమాట. సాఫ్ట్ అయిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకోండి. అది మీడియం సైజ్ స్పూన్. సో, 2 స్పూన్స్ తీసుకున్నాను. పసుపు వేయట్లేదు. ఆల్రెడీ చికెన్‌లో మనం పసుపేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నేనిక్కడ పసుపు వేయట్లేదు. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనం చికెన్‌లో కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ నేనొక 1 స్పూన్, ఫుల్ స్పూన్, 1 ½ స్పూన్ దాకా వేసాను ఇక్కడ సాల్ట్. అండ్ కారప్పొడి, ఒక స్పూన్ కారప్పొడి వేసాను. ఎందుకంటే గ్రీన్ చిల్లీ 3 తీసుకున్నాను కదా! కారప్పొడి న్యాచురల్ కలర్‌ని ఇస్తుందనమాట. నేను ఫుడ్ కలర్స్ వేయట్లేదు. సో, కారప్పొడి కలర్ కోసం వేసాను. రెడ్ కలర్, కొంచెం రెడ్డిష్‌గా వస్తుంది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా కొంచెం వేసుకోవాలి. నేను మీకు ఫస్ట్‌లో చూపించాను ఎంత పుదీనా అనేది. సో, ఆ పుదీనా వేసుకోవాలి. అండ్ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. మీకు ఫస్ట్‌లో చెప్పలేదు కదా! సో, ఇప్పుడు చెప్తున్నాను. హాఫ్ కిలో చికెన్ నేను తీసుకున్నాను.
సో ఈ పుదీనా వేసిన తర్వాత టమోటాలు ఇంకా ఏదైనా గట్టిగా ఉంటే అలా అనుకుంటూ అది గుజ్జు గుజ్జుగా వచ్చిన తర్వాత నేను ఆచి చికెన్ మసాలా పౌడర్ యూస్ చేస్తాను. ఇది కొంచెం వేసుకోండి. చిల్లీ చికెన్ మసాలా అంటారు, ఇది రెడ్గా వస్తుంది. ఇది టేస్ట్ ఇస్తుంది, ప్లస్ మనకు బిర్యానీ కలర్ కూడా వస్తుంది కొంచెం. ఇది వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్స్ ఇక్కడ వేయట్లేదు, అవి మంచిది కాదు కాబట్టి. ఇవి వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేయండి. ఒకవేళ మీరు కుక్కర్లో స్టవ్ పైన చేసేటట్టయితే మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ చేయండి. తర్వాత 2 బిర్యానీ లీవ్స్ ఇవి వేయండి. ఇలా మామూలుగా అయితే అందరూ రైస్ వేసేసి వాటర్ పోసిన తర్వాత వేస్తారు. కానీ నేను ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడే వేస్తాను. ఎందుకంటే దాని టేస్ట్ ఆ ఊర్పుకి వస్తుందన్నమాట. సో బిర్యానీ లీవ్స్ వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేయాలి. ఇందులో వేసి ఆల్రెడీ ఇందులో కర్డ్ ఉంది కాబట్టి, కర్డ్ గీ అంతా ఉంది కాబట్టి ఇంకా మనం ఏం వేయక్కర్లేదు. సో ఇలా బాగా ఫ్రై చేయండి. హాఫ్ కుక్ అవ్వాలి, ఫుల్ కుక్ అవ్వకూడదు చికెన్. హాఫ్ కుక్ అవ్వాలి అంటే కాస్త మెత్తగా కాస్త గట్టిగా వచ్చేంత వరకు దానిని అలా వదిలేసేయండి స్టవ్ పైన. ఒకవేళ మీరు స్టవ్ పైన చేసేటట్టయితే, నేను ఇక్కడ న్యూట్రీపాట్లో చేస్తున్నాను కాబట్టి మనం అప్పుడప్పుడు చూసుకోవాలి. సో కాస్త చూసుకుంటూ ఉండండి, మరీ మెత్తగా అవ్వకూడదు చికెన్, హాఫ్ కుక్కే అవ్వాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అలా చల్లుతూ రండి. నీట్గా ఆ రైస్నంతా అందులో వేసిన తర్వాత ఒకసారి కిందది పైకి అలా, కింద ఉన్న ఊర్పు ఆయిల్ అంతా పైకి అలా బాగా కలపండి. రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలపండి. మీరు వేసిన వెంటనే కలపాలి, లేకపోతే లేట్ చేశారంటే రైస్ కొంచెం మెత్తబడి బ్రేక్ అయిపోతుంది. సో ఇలా కలిపిన తర్వాత బాగా కలపాలి, కిందది పైకి పైకి కిందకి అంతా కలిపి. తర్వాత లాస్ట్లో నేను కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు కడిగి వేస్తున్నాను, ఫస్ట్‌లో వేయలేదు. ఇప్పుడు కడిగి వేస్తేనే ఆ వాటర్‌లో అది సారం దిగి టేస్ట్‌ని ఇస్తుంది. ఇప్పుడు ఇదే మెయిన్ పార్ట్, వాటర్ ఎంత తీసుకోవాలి అని. నేను ఫస్ట్ గ్లాస్ రైస్ ఎంత తీసుకున్నానో అదే గ్లాస్‌కి 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 1 ½ గ్లాస్ వాటరే పోయాలి. న్యూట్రీపాట్లో అయినా సరే అండ్ స్టవ్ పైన కుక్కర్లో అయినా సరే 1 ½ గ్లాస్ బాస్మతి రైస్కి 1 ½ గ్లాస్ వాటరే పోయాలి. ఎందుకంటే చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది, అది కూడా వస్తుందన్నమాట. మనకు పొడి పొడిగా బిర్యానీ రావాలి అంటే 1 ½ గ్లాస్ బాస్మతి రైస్కి 1 ½ గ్లాస్ వాటరే పోయండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని అందులో పిండండి. వీడియో ఫస్ట్‌లో న్యూట్రీపాట్ మటన్ కర్రీ ఆప్షన్‌లో ఎందుకు పెట్టానా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మటన్ కర్రీ ఆప్షన్‌లో ఎక్కువసేపు ఉంటుంది, మనకు బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి. ఈ హాఫ్ లెమన్ ఈ రైస్లో పిండి తర్వాత మిక్స్ చేయండి బాగా. రైస్ బ్రేక్ అవ్వకుండా చుట్టుపక్కల నుంచి తీసుకొని కింద నుంచి తీసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి న్యూట్రీపాట్ని క్లోజ్ చేయండి. మీరు కుక్కర్లో పెట్టేటట్టయితే స్టవ్ పైన బుడబుడ అని వస్తుందన్నమాట, వాటర్ ఉడుకుతున్న సౌండ్, అప్పుడు క్లోజ్ చేయండి. కుక్కర్లో అయితే హైలో 2 విజిల్స్, మీడియంలో 1 విజిల్, సో టోటల్ 3 విజిల్స్ కుక్కర్లో స్టవ్ పైన. న్యూట్రీపాట్లో అయితే పెట్టే ముందు ఇలా క్లోజ్ చేసి ఇక్కడ సీల్ రిలీజ్ అని ఉంటుంది, సీల్లో మాత్రమే ఉండాలి, రిలీజ్లో అస్సలు ఉండకూడదు ఆ బటన్. సీల్లోనే ఆ బటన్ ఉంచి న్యూట్రీపాట్ని క్లోజ్ చేసేసి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిచిడి బిర్యానీ అని. సో కిచిడి బిర్యానీని ఆన్ చేయండి. సో 15 మినిట్స్ అయిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోతుంది. సో బిర్యానీ రెడీ అయ్యాక ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. సో స్టవ్ పైన కుక్కర్లో అయితే మర్చిపోవద్దు, హైలో 2 విజిల్స్, మీడియంలో 1 విజిల్, సో టోటల్ 3 విజిల్స్ మాత్రమే స్టవ్ పైన. సో ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయింది, చూద్దాం. అండ్ న్యూట్రీపాట్లో అయితే వెంటనే మీరు ఓపెన్ చేయకండి, కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత రిలీజ్ బటన్ చూసుకోండి, పొగలేమీ రావట్లేదు, రిలీజ్లో ప్రెషర్ ఏమీ రావట్లేదు అంటేనే అప్పుడు మీరు న్యూట్రీపాట్ని ఓపెన్ చేయండి. సో మంది రెడీ అయిపోయింది, చూడండి ఇక్కడ ఏమీ రావట్లేదు ప్రెషర్ అంటే బిర్యానీ రెడీ అయిందని. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. రెడీ, 1 2 3. ఎంత బాగా పొగలొస్తున్నాయి కదా, గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నోరూరుతుంది కదా, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మీకు చూపిస్తాను ప్లేట్లో వేసి ఎలా వచ్చింది, పొడి పొడిగా వచ్చిందా లేదా, చికెన్ ఉడికిందా లేదా అనేది మీకు చూపిస్తాను. న్యూట్రీపాట్ అయిపోయిన తర్వాత ఇది కీప్ వామ్లో పెట్టుకుంటే వేడిగా అలానే ఉంటుంది, కానీ నేను అలా ఉంచట్లేదు. ఎందుకంటే అలానే ఉంచాము అంటే అది కొంచెం మరీ గట్టిగా అయిపోతుందన్నమాట. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు రీహీట్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట బిర్యానీ, చూడండి ముక్క బాగా ఉడికింది అండ్ బిర్యానీ కూడా పొడి పొడిగా వచ్చింది. రైస్కి తగ్గ వాటర్ చాలా ఇంపార్టెంట్.
టేస్ట్ అయితే నేను తిన్నాను. చాలా బాగుంది. మీరు నా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ చికెన్ బిర్యానీ నాకు కమెంట్ చేయండి. వావ్! యమ్మీగా ఉంది కదా! నోరూరుతుంది కదా! నాకు తెలుసు. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.